హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పొలంలోనే నాట్లేస్తుంటే వెళ్ళాము. ఒక రైతు యొక్క కష్టం ఏంటో మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీకోసమే ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వ్యవసాయం అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, కానీ తరతరాలుగా మన జీవనానికి ఆధారం. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా బాగుంది, కూల్గా చాలా బాగుంది. మేము పొలంకి మా నాన్నగారిది ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్లో వెళ్ళాము మేమందరము. ఈ పొలానికి కావలసిన వాటర్ అంతా నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి వస్తాయి. వాటర్ ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో అప్పుడు పంటలు చక్కగా పండుతాయి. అందుకని రైతు కంపల్సరీగా వర్షం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మా ఇంటి దగ్గర నుంచి పొలము చాలా దూరము, కానీ అందరూ వెళ్తున్నామని ట్రాక్టర్ వేసుకుని వెళ్తున్నాము, కానీ మా మమ్మీ వాళ్ళు నడుచుకుంటూనే వెళ్తారు. మా మమ్మీ వాళ్ళతో పాటు అక్కడ పొలం ఉన్న వాళ్ళందరూ నడుచుకుంటూనే వెళ్తారు. నడవటం ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటా. వాటర్ పక్క రోడ్డు నుంచి వెళ్తున్నాం కాబట్టి అంత ఎండలో వెళ్తున్నా కానీ మాకు వేడి అనిపించలేదు, చల్లగా ఉంది. ఫైనల్గా పొలం దగ్గరకు వచ్చాము. ట్రాక్టర్ దిగటమే చాలా కష్టమైంది. అలవాటు లేదు కాబట్టి ఇంత మెల్లగా దిగాల్సి వచ్చింది. మా మమ్మీకి అలవాటే కాబట్టి వయసులో పెద్దవారైనా కానీ వెంటనే దిగేశారు. పొలంలోకి ఎంటర్ అయ్యాము. ఈ పొలం అంతా నాటంటారు. మేము కూడా ట్రై చేద్దామని మేమందరం దిగాము, నేను పిల్లలు దిగాము. ఆ నార్బీకే ప్లేస్ దగ్గరికి వెళ్ళటానికి మాకు 10 నిమిషాలు పట్టింది. అడుగు తీసి అడిగేయటానికి చాలా కష్టంగా ఉంది, కానీ ఎలా అలా చేతులు పట్టుకొని వెళ్ళిపోయాము. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం మెల్లగానే పీగుతున్నాము, వేస్ట్ అవ్వకుండా. మా పొలంలో పనిచేయటానికి మార్నింగ్ 5కి వచ్చారు వాళ్ళు. ఈవినింగ్ 6 వరకు పనిచేస్తూనే ఉంటారు. ఒక రైతు ఎప్పుడూ విశ్రమించడము, ఒక పండగ వీకెండ్ అని కానీ ఒక ఫంక్షన్ కానీ అంటూ ఏమీ ఉండదు. నిరంతరము మనకు ఆహారం అందించడానికి ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు, ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటారు. వాతావరణ పరిస్థితులు ఎటువంటివైనా ఎండ, వర్షం, చలి వంటి వాటిని కూడా లెక్క చేయరు. పంట సమయంలో ఎంతో ప్రమాద పురుగులు, పాములు, రాత్రివేళ అడవి పందులు వంటి వస్తున్న వేటికి భయపడకుండా వాళ్ళ ప్రాణం పణంగా పెడతారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక రైతు పడే కష్టము అనేది నేను తెలుసుకున్నా కాబట్టి. నాలాగే మా పిల్లలు కూడా తెలుసుకోవాలని పిల్లలు నేను మొత్తం కలిసి పొలంలోకి దిగాము. కొంచెంసేపు ఆడుకున్నా కానీ వాళ్ళు కూడా ఆ రైతు యొక్క కష్టంలో భాగమై ఉన్నారు, అందుకు సంతోషమైంది. ప్రజెంట్ ఉన్న పిల్లలకి పొలం అంటే ఏందో తెలియదు, కానీ మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు పొలంలో దిగి. ఇదొక ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్లో. ఎప్పటి నుంచో పొలము వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు కుదిరింది నాకు. మా వైపు పద్ధతి పొలం వేసేటప్పుడు ఇంటి ఆడపిల్ల కంపల్సరీ ఉండాలనేది వాళ్ళ ఆలోచన, అందుకని వెళ్ళాల్సి వచ్చింది. నా ఎక్స్పీరియన్స్ మీకు కూడా షేర్ చేసుకుంటున్నా. పొలంలో ఏ ఒక్క పని అయినా మా అమ్మ, మా నాన్నగారు, మా అమ్మే చూసుకుంటారు. అలానే మా అన్నయ్య గారు కొన్ని రోజుల నుంచి ట్రాక్టర్ దున్నుతూనే ఉన్నాడు. కష్టం అనుకోక సంతోషంగా చేస్తున్నాడు ఆ పని. మా నాన్నగారు ఈయన పెద్దవారైనా కానీ ఆరోగ్యం సహకరించిపోయినా తన పని తనే చేసుకోవాలనేది మా నాన్నగారి యొక్క లక్ష్యం. చూడండి ఎంత బరువు మోస్తున్నారు వీళ్ళు. ఈ పని చేయటానికి వచ్చిన వాళ్ళందరూ మన సైడ్ వాళ్ళు కాదండి. వాళ్ళ ఊరిలో బ్రతకటానికి పనులు లేక ఇలా వలసలాగా వచ్చి పనులు చేసుకుని వెళ్తారు. మా ఊరి సైడ్ పద్ధతి అని చెప్పాను కదండి, ఇలా ఆడపిల్ల కొన్ని మొక్కలు పెడితే మంచిది అంటారు కదా. అందుకని నేను మా పిల్లలు నాటుతున్నాము. ఇలా నిత్యం కష్టపడుతూనే ఉంటారు. ఎన్నెన్నో విధాలుగా ప్రతి వ్యవస్థ మారుతున్న వ్యవసాయం విషయంలో చాలా వరకు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అందుకని ప్రతి ఒక్క రైతు గురించి వీడియో అప్లోడ్ చేస్తున్నాను.
ప్రతి సంవత్సరం ఇలా పంట వేస్తూనే ఉంటారు. వాళ్ళకి నష్టం కలుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళ లక్ష్యం అనేది ఆపకుండా నిత్యము వేస్తూనే ఉంటారు పొలము. లాభం కోసం కాకుండా వాళ్ళు పడ్డ కష్టం కోసము ఆ ధాన్యంకు ధర కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళ యందుండి వాళ్ళ కష్టం తీరాలనేదే చిన్న ఆలోచన నాది. ఎందుకు ఈ రీతిగా చెప్తున్నానంటే, ఒక రైతు కష్టపడితే ఎంతోమందికి ఆహారాన్ని అందిస్తాడు. అందుకనే నాతో పాటు మీ అందరు కూడా ఆ దేవుణ్ణి వేడుకోవాలి, వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఫలం కావాలని. పల్లెటూరు వాతావరణం ఎంత అందంగా ఆహ్లాదంగా ఉంటుందో ఆ అందము వెనుక వారి కష్టము బాధ అంతే ఉంటుంది. మా పిల్లలకి నేను ఎలా తెలియపరిచానో అలానే మీ పిల్లలకు కూడా మనం తినే ఆహారం మన దగ్గరికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిసే విధంగా ఒకసారి పంటలు పొలాలు పరిచయం చేయండి. ఒక రైతు ఎప్పుడూ వ్యవసాయం అంటే సంతోషంగా ఆనందంగానే చేస్తాడు. తన కష్టము నాకు చేత కాదు అని అనుకుంటే మన దగ్గరికి ఆహారం రాదు. కాబట్టి అలా మన కోసము రైతులు ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.